ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, ఆ బాబా గారి దయ వల్ల ప్రతి బాబా భక్తుడు కూడా ఆనందంగా తన జీవితాన్ని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బాబా గారు ప్రతిరోజు తన బిడ్డల కోసం ఏదో ఒక సందేశం పంపుతూనే ఉంటారు కదా అండి. అది తన బిడ్డలు ప్రతిరోజు వింటూనే ఉంటారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, సాయంకాలం సమయంలో బాబా గారు ఏ సందేశం అయితే పంపుతారో ఆ సందేశాన్ని విన్న బిడ్డలు ఎంతో ధైర్యంగా, సంతోషంగా, మనశ్శాంతిగా నిద్రిస్తారండి. ఎందుకంటే మనకు ఒక ధైర్యాన్ని ఒక వ్యక్తి చెప్పేటప్పుడు అది సాక్షాత్తు ఆ భగవత్ స్వరూపుడైనటువంటి ఆ సాయినాథుడు చెప్పేటప్పుడు మనలో ఏదో ఒక తెలియని ధైర్యం, ఏదో ఒక మనశ్శాంతి, ఆ మనశ్శాంతితో ఆ రోజంతా పడ్డ కష్టాన్నంతా మర్చిపోయి ప్రశాంతంగా నిద్రిస్తాం. ఆ తరువాతి రోజును కూడా అంతే ఆనందంగా లేచి ఆ తర్వాతి రోజును కూడా మనం మొదలు పెడతాం. అందుకే అలాగే ఈరోజు కూడా బాబా గారు ఈ సాయంత్రం సమయంలో ఒక చక్కటి సందేశాన్ని అయితే తన బిడ్డల కోసం తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఈ సందేశంలో బాబా గారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా అండి? బిడ్డ, వచ్చే గురువారం కోసం నీ కోసం ఈరోజే ఒక వార్తను పంపానమ్మా. ఏమిటా అనుకుంటున్నావా తల్లి? నా మాట విను, నీకే అర్థమవుతుంది నా బిడ్డ కోసం నేను ఎలాంటి వార్తను పంపుకున్నాను అని బాబాగారు అంటూ ఉన్నారండి. అయితే ఈరోజు వచ్చే గురువారానికి బాబా గారు ఈరోజే ఒక వార్తను తీసుకొచ్చారండి తన బిడ్డల కోసం. ఈ సందేశంలో బాబా గారు తన బిడ్డలను ఉద్దేశించి ఏం చెప్తున్నారో సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విందామా. బాబా గారు ఏమంటారంటే, బిడ్డ, గురువారం నీ కోసం ఒక తీయని వార్తను పంపానమ్మా. అందుకో తల్లి. చూడమ్మా, నువ్వు నన్ను బాబా, సాయి, తండ్రి, భగవంతుడా అని పిలిచినా సరే నేను పలుకుతాను. నేను నీ దగ్గరికి వచ్చేస్తాను. నువ్వు నన్ను ఎలా పిలిచినా సరే, ఏ విధంగా కీర్తించినా సరే, నీ బాబా నీ ముందుంటాడు బిడ్డ. నా బిడ్డల పిలిపే నాకు ముఖ్యం. నోరు లేని మూగ జీవాలు కూడా మనసులో తలుచుకుంటే చాలు నేను ప్రత్యక్షమవుతాను. నా బిడ్డలు ఎప్పుడు ఎక్కడున్నా నా ఆశీస్సులన్నీ వారిపైనే ఉంటాయి. నా చూపంతా వారిపైనే ఉంటుందమ్మా. ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకో. నీ సాటి భక్తులకి కూడా చెప్పు. చూడు తల్లి, నీ కోరిక నేను తప్పకుండా తీరుస్తానమ్మా. నువ్వు నన్ను నీకు నచ్చినట్లు పూజించవచ్చు. నీ బాబా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది తల్లి. నా అనుగ్రహం లేనిదే ఈ ప్రపంచంలో ఏదీ జరగదు. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా బిడ్డ. నువ్వు ఆనందంగా, ప్రశాంతంగా జీవించడానికి నా ఆశీర్వాదం, అనుగ్రహం కూడా కోరుతూ ఉన్నావు. అవును కదా? అందుకోసం నాకు నువ్వు ఎన్నో పూజలు చేశావు, నైవేద్యాలు పెట్టావు. నాకు ఇష్టమైనటువంటి నైవేద్యాలు పెట్టి ప్రేమగా, బాబా ఇదిగో మీకు ఇష్టమైన నైవేద్యం నా చేతులతో నేనే చేశాను తండ్రి, తిను అని ఎంత ప్రేమగా పెట్టావో తల్లి. తినకపోయినా సరే ఆ ప్రేమకే నా కడుపు నిండిపోయిందమ్మా. అలా అంత ప్రేమగా చూసుకుంటున్న నీకు కాక నేను ఎవరికి చేస్తాను చెప్పు? ఇక నువ్వు నా అనుగ్రహం పొందే రోజు వచ్చేసింది తల్లి. కానీ నువ్వు నేను చూపే మార్గంలో నడవాల్సి ఉంటుంది తల్లి. అలా నువ్వు నడవాలంటే ఇక ఒక్క దారి మాత్రమే మిగిలింది. అదేంటో తెలుసా? అతి ముఖ్యమైనటువంటి గురు పూజ. అవును బిడ్డ, ఇది చాలా శక్తివంతమైనదమ్మా. నీకు ఏది కావాలో అది వెంటనే జరిపించడానికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఈ గురు పూజ. శ్రద్ధాభక్తులతో ఎవరైతే ఈ గురు పూజను చేస్తారో వారు అనుకున్న లక్ష్యాన్ని వారు సాధించడమే కాకుండా వారు కుటుంబ సభ్యులతో సహా ఎంతో సంతోషంగా ఉంటారు. అలాంటి గురు పూజను నువ్వు చేయవలసి ఉంటుంది. చూడు తల్లి, ఈ గురు పూజ చేయడం వలన నువ్వు ఎంత కష్టమైనా సరే దానిని అలవోకగా దాటేయగలవు. ముళ్ళదారైనా నీకు పూలదారిలా మారిపోతుంది తల్లి. అర్థమైంది కదా? సాయి అని నన్ను నువ్వు పిలిచినప్పుడు నేను గురువుగా మారి నీకు సిరి సంపదలు కలిగిస్తాను. నా పూర్తి ఆశీర్వాదం నీకు అందిస్తాను. నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను బిడ్డ.
నన్ను నమ్ము. నీకోసం ఒక తీయని వార్తను కూడా పంపానమ్మా. ఆనందంగా స్వీకరించు తల్లి. ఆ వార్త నీ గుమ్మం దగ్గరే నిల్చుని నీకోసం ఎదురు చూస్తూ ఉంది. నమ్మకంతో ఇది విను. నీ సాయిలీలలు నీకే అర్థమవుతాయి బిడ్డ. మానవ జీవితం ఒక పెద్ద పుస్తకం లాంటిదమ్మా. అది నీకు నేను ఎన్నోసార్లు చెప్పాను. పుస్తకంలో ఎలా అయితే ఒక పేపరు పక్కన మరొక పేపరు ఉంటుందో అలానే నీ జీవితంలో కూడా ఇంకొక జీవితం ఉంటుంది. కాబట్టి దేనిని చూసి కూడా భయపడకు తల్లి. ఎందుకంటే ఈ లోకంలో ఏదీ కూడా శాశ్వతం కాదు. బాబా, ఏంటి మీరు అలా అంటున్నారు? ఏదీ శాశ్వతం కాదా? అంటే నా సంతోషం కూడా పోతుందా అనే కదా నువ్వు అనుకుంటూ ఉన్నావు. ఇదే తల్లి, ఇదే మనుషులలో ఉన్నటువంటి బాధ, ఇదే మనుషులలో ఉన్నటువంటి ఒక ఆవేదన. చూడమ్మా, సంతోషాలు పోతాయి, అలాగే కష్టాలు కూడా పోతాయి కదా. ఆ విషయాన్ని గుర్తించాలి. ఈ ప్రపంచంలో ఏదీ కూడా శాశ్వతం కాదు అంటే నీ కష్టాలను నీ చేతులారా నువ్వే తుడిచేసుకోవచ్చు. నీ సంతోషాన్ని నీతోనే నిలబెట్టుకోవచ్చు. దానికి మార్గం ఉంది. ఆ మార్గాన్ని నువ్వు అనుసరించాలమ్మా. ఎప్పుడైతే ధర్మ మార్గంలో నువ్వు నడుస్తూ ఉంటావో అప్పుడు నీ కష్టాలన్నీ తీరిపోయి నీకొచ్చిన సంతోషం నీకు జీవితాంతం మిగులుతుంది. ఈ రహస్యం చెప్పడానికి నీ బాబా నీ ముందుకొచ్చారు బిడ్డ. ఇకపై అన్నీ నీకు మంచిగానే జరుగుతాయమ్మా. నీకు సాధ్యం కాని పని అంటూ ఈ లోకంలో ఏదీ లేదు తల్లి. ఆ విషయాన్ని గుర్తించు. నీ జీవితం అనే పుస్తకంలో అన్నీ మంచిగానే నేను రాసి ఉంచాను. ఒక్కసారి ఆ పుస్తకం తెరిచి చూడు తల్లి, నీకే తెలుస్తుంది. నువ్వు ఏం చేయాలో ఏం చేయకూడదో కూడా నీకు తెలుస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు ఎదుర్కోగలవు బిడ్డ. నీకొక విషయం చెప్పనా? నీ జీవితం మొత్తం ఆ దేవుడు రాసిందే కదా. దేనికి నువ్వు కారణం కాదు. అలాంటప్పుడు నీకెందుకు తల్లి దిగులు? నేను నా బిడ్డల జీవితం మంచిగానే కదా రాసి ఉంటాను. మరి నీ బాబానే నీ జీవితం రాసినప్పుడు నువ్వెప్పుడూ భయపడకూడదు. ఇవన్నీ చిన్న చిన్న కష్టాలే, చిన్న చిన్న సమస్యలే, ఇవి చిన్న అడ్డంకులే. నా బాబా నన్ను పరీక్షిస్తున్నారు అనేటువంటి నమ్మకంతో నువ్వు ముందుకెళ్ళాలి. ఇలా జరగడానికి నేనే కారణం, నా వల్లే ఇలా జరిగింది, నేను అసలు మాట్లాడకుండా ఉండాల్సింది అని ఆలోచిస్తూ ఉన్నావు కదా తల్లి. ఇవి ఎవరితో పంచుకోవాలో తెలియక సతమతమవుతూ ఉన్నావు. అవన్నీ కూడా నేను గమనిస్తూనే ఉన్నానమ్మా. ఇక బాధపడింది చాలు బిడ్డ. అన్నింటినీ పక్కన పెట్టు. నీ పూర్తి బాధ్యత నేను తీసుకున్నాను. నువ్వు ఎలా నడవాలో నేను చెబుతాను. కానీ తల్లి, నడవాల్సింది మాత్రం నువ్వే. ఆ దారి కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే నీ చేతిని పట్టుకొని నిన్ను నేను నడిపించుకుంటాను. అధర్మం వైపు వెళ్ళకు. ఒక్క విషయం గుర్తించుకోమా, నువ్వు న్యాయంగా ఉన్నంత వరకే నేను నీ చేతిని పట్టుకుంటాను బిడ్డ. అలా కాకుండా నువ్వు అధర్మంగా ఉంటే స్వయంగా నేనే నీ చేతిని వదిలేస్తాను. సాయంగా ఉన్న నీ తండ్రి నీ చెయ్యి వదిలేస్తాడు బిడ్డ. కాబట్టి ఎప్పుడూ న్యాయంగా ఉండు. నువ్వు నమ్మిన దానిపైనే నడువు తల్లి. నేను చూపిన మార్గంలోనే నడువు. మంచిగానే జీవించు. ఎలా అంటే అలా జీవిస్తానంటే అది జీవితం కాదమ్మా. నా బిడ్డవైన నువ్వు ఇలానే జీవించాలి. అంటే ధర్మం, న్యాయం, నిజాయితీ వీటిల్లోనే నువ్వు జీవించాలి. నిన్ను ఎవ్వరూ వేలెత్తి చూపించకూడదు బిడ్డ. నీకు నచ్చినట్లుగా జీవించు. ఎన్ని రాళ్ళు, రప్పలు, ముళ్ళులు ఎదురైనా సరే తల్లి, అస్సలు ఆగకూడదు. ఒక నదిలా ప్రవహిస్తూనే ఉండాలి. ఇప్పటికే నువ్వు సగం దారికి వచ్చేసావమ్మా. ఇక కాస్త దూరమే మిగిలింది బిడ్డ. అది పూర్తయ్యాక అందమైనటువంటి ఒక జీవితం నీ సొంతమవుతుంది. నమ్మకంతో ఉండు తల్లి, అన్నీ నీ సొంతమవుతాయమ్మా. నమ్మకంతో ఉంటే తప్పకుండా గెలుపు నీ సొంతమవుతుంది. అతి త్వరలోనే నువ్వు కోరింది నేను అందిస్తాను. ఇక ధైర్యంగా ఉండు. దేని గురించి ఆలోచించకు. అర్థమైందా అని బాబాగారు అంటూ ఉన్నారండి. నేను ఈ సందేశం మొదల్లోనే చెప్పానండి. బాబాగారు
మనం నిద్రించేటప్పుడు చెప్పేటువంటి సందేశం వింటే మనం చాలా ప్రశాంతంగా నిద్రిస్తామని. అదే కాకుండా మనకు ఆ కలాపన అంటారు కదండి, ఆ స్వప్నం అంటారు, ఆ స్వప్నంలో కూడా బాబాగారే కనిపించి స్వయంగా చెప్పినట్లు మనకు అనిపిస్తుంది. అందుకే మనం ఎంతో ప్రశాంతత మనకు తెలియనటువంటి ఒక ఆనందం, ఆ ఆనందంతోనే తరువాతి రోజును కూడా మనం మొదలు పెడతాం. ఈరోజు ఎంత అదృష్టం అండి, ఎంత గొప్ప మాటలు చెప్పారు బాబాగారు. మీకు ఏదైతే మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేనే తీరుస్తాను. మీ దారి ఎటు ఉన్నా సరే, కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే, ముళ్ళున్నా సరే, రాళ్ళున్నా సరే, రప్పాలున్నా సరే, మీతో పాటు నేను కూడా నడుస్తాను బిడ్డ. ఆ దారిలోనే మీరు నడవండి. ఇక కొంచెం దూరమే మిగిలిందమ్మా, ఆ దూరం కానీ దాటేస్తే మీకు ఎంత అద్భుతమైనటువంటి దారి కనిపిస్తుందంటే అంత పూలబాటి అని బాబాగారు చెప్తూ ఉన్నారండి. ఇలాంటి మాటలు వింటూ ఉంటే ఎంత ఆహ్లాదంగా ఉంటుంది. ఇక కొద్ది రోజులు పోతే ఎంతో ఒక అందమైనటువంటి కలలో కూడా ఊహించినటువంటి ఒక అందమైన జీవితం మన సొంతమవుతుంది. ఇప్పటి వరకు పడ్డ కష్టాలన్నీ మనం మర్చిపోతామండి. ఎంత బాగుందో చూడండి బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం విని ఆ జీవితాన్ని ఊహించుకుంటూ ఒక్కసారి మీరు నిద్రించండి, ప్రశాంతంగా ఉండండి. రేపటి రోజును ఆనందంగా మొదలు పెట్టండి. రేపటి నుంచే మీ జీవితం మారుతుందండి. మన బాబా బిడ్డలందరం కూడా బాబాగారు చూపిన మార్గంలోనే నడవాలి. అప్పుడే మనం ఆయనని ఆరాధిస్తున్నందుకు, మనం ఆయనని పూజిస్తున్నందుకు ఒక సార్థకత మనకు దొరుకుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం ప్రతి ఒక్కరికి అర్థమైందనే నేను అనుకుంటూ ఉన్నానండి. ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మంది మన బాబా భక్తులకైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.